వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి పిల్లలు చూస్తారు. 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు కొత్తగా రాజకీయం చేద్దామని చెప్పి తెర ముందుకు వచ్చేటటువంటి వాళ్ళు చూస్తారు. ఈ దిక్కుమాలినటువంటి భాష నేర్చుకోవాలా జనం? ఏం నేర్చుకోవాలి? మన సిగ్గుశరం ఉండాలి కదా రాజకీయ నాయకులకి ఈ భాష మాట్లాడడానికి. ఎవరికైనా, రేవంత్ అన్నకైనా, కేటీఆర్కైనా, ఎవరికైనా మరి మేము మాట్లాడుతున్నటువంటి భాష జనాలు వింటున్నారు, మహిళలు వింటున్నారు. ఇట్లా బూతులు మాట్లాడొద్దు, మేము కొంచెం డీసెన్స్గా మాట్లాడాలి, ఒక పదవిలో ఉన్నాం, ఒక హోదాలో ఉన్నాం, పార్లమెంటరీ భాషలో మాట్లాడాలని ఉండాలి కదా. నేను ఎంతసేపు రేవంత్ అన్న మాత్రమే అంటలేను, కేటీఆర్ని కూడా అంటున్నా. కేటీఆర్ చాలా సైలెన్స్గా ఉన్నాడు. కేటీఆర్ ఇటువంటి భాష కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు మాట్లాడుతుందంటే మరి రేవంత్ అన్న చెప్తే వింటలేడు. రేవంత్ అన్నకు చెప్పాలంటే రేవంత్ అన్న భాషలోనే చెప్పాలి, రేవంత్ అన్న భాషలోనే రేవంత్ అన్నకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. కాబట్టి కేటీఆర్ రేవంత్ అన్నకు అర్థమయ్యేటట్టు ఆయన భాషలోనే చెప్తున్నాడు. ఇప్పుడు అట్లనే అనిపిస్తున్నది. తర్వాత ఇంకో విషయం, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇదేంది నకిలీ కాంగ్రెస్ అసలైనటువంటి కాంగ్రెస్ అని చెప్పి నిన్న రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. నకిలీ కాంగ్రెస్ ఏమో మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి అట, ఒరిజినల్ కాంగ్రెస్ ఏమో అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే, మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆయన ఒరిజినల్ ఎమ్మెల్యేనట. ఒరిజినల్ గండ్ర ఎవరో మీరే తెలుసుకోరు అని చెప్పి చెప్పిండు. ఆ విషయానికి సంబంధించి ఆ మాజీ ఎమ్మెల్యే ఒక అద్భుతమైనటువంటి కౌంటర్ ఇచ్చిండు, గట్టిగానే ఇచ్చిండు. ఒకసారి ఆ వీడియో చూడండి. బాబు నువ్వు నకిలీవే, నీ ఎమ్మెల్యే నకిలీనే. అరే నకిలీ నువ్వు, నకిలీ నువ్వు. అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మలుసుకోబట్టే నకిలీ తెలుగుదేశం పోడు, నకిలీ నకిలీ వాడితే ఈరోజు ముఖ్యమంత్రి. ఈరోజు పురుగు పురుగు దాచుకొని లోపల పెడితే బాబు లెక్క వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెత్తనం చేస్తే చేసుకో. కానీ తెలంగాణ తెచ్చిన పునర్నిర్మాణం చేసిన కేసీఆర్ గారిని ఒక్క మాట అంటే బిడ్డ ఖబర్దార్.